26వ వచనాన్ని చదువుకుందాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మంచి అద్భుతమైన మాట. ఈరోజు మనందరికీ అవసరమైన మాట, మనమందరం నేర్చుకొనవలసిన మాట. జీవిత యాత్రలో స్పష్టమైన సంగతి మనకు గ్రహింపచేసేటువంటి మాట. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? చాలా అద్భుతమైన మాట. ఈ లోకమంతా సంపాదించుకొని, ఏం సంపాదించుకొని? లోకమంతా సంపాదించుకొని. ఆలోచించండి, బైబిల్లో ఒక అద్భుతమైన సంగతి రాయబడింది. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. పట్టుకోండి మాట. ఇష్ట వస్తువులు ఎన్నున్నా కూడా నీ ఇష్ట వస్తువులో ఒక వస్తువు చేత కూడా నీవు ఆ వస్తువు వచ్చి నిన్ను రక్షింపలేదు. బంగారం అంటే చాలామందికి ఇష్టం. బంగారం అంటే చాలామందికి ఇష్టం. వడ్డీకి తీసుకునైనా లోన్లో కదా ముందు బంగారం తెచ్చుకోవడం కొంతమందికి పరిపాటి. బంగారం ఎక్కువ. ప్రతి మనిషి బంగారం అనగానే ఇక ఆలోచన వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడి సంపాదించిన బంగారం కొంతమంది ఉంటారు. ఎందుకు మరి ఆలోచనలు పనిచేస్తుంది ఈ పూట? ఎవరిదో వస్తువు దొంగిలించేటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. మన ఇంటి దగ్గర ఆ మధ్య ఒక ఆవిడ 2 బొట్లు దొంగతనం చేశారు. ఏ దొంగతనం చేశారు? ఆవిడ 2 బొట్లు దొంగతనం చేశారు. తరువాత పాపం వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ మనుషులు పట్టుకోలేకపోయిన దేవుడు వదిలిపెడతాడా? అయ్యా, దేవుడు ఏమాత్రం చెవులు మెలబెట్టి తర్వాత దొరికినప్పుడు అందరి మధ్య సిగ్గుపడ్డారు. వీళ్ళ ఈ పని చేసిందని. అంటే మనిషి తెలియకుండా బంగారం అంటే ప్రీతికరంగా అదొక ఆలోచనతో ఉంటాడు. ఒకవేళ భూమి మీద నువ్వు 1000 కిలోల బంగారాన్ని సంపాదించినా, దొంగిలించి తెచ్చినా, ఇంకేదైనా తెచ్చి మొత్తం మీద బంగారం మీద మక్కువ చూపి ప్రేమ చూపించి దాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పేరబెట్టుకున్న నీ బంగారం వల్ల నీ జీవితానికి రక్షణ కలగదని వాక్యం చెప్తా ఉంది. నీ బంగారం నీ ప్రాణాన్ని ఏమాత్రం రక్షింపనేరదని వాక్యం మనతో చెప్తా ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి? అసలు ఏది సంపాదించుకోవాలో దాన్ని సంపాదించుకోకుండా వేటి కోసమో సంపాదించుకుని ఏదో ప్రయత్నం చేసి చివరికి ఊపిరి పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ రాయబడినటువంటి యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఇష్టమైన వస్తువులు ఉన్నాయట. ఇష్టమైన వస్తువులు బైబిల్లో మనం గమనించి చూస్తే ఒకానొక సందర్భాన యాకోబు భార్య రాహేలు గురించి బైబిల్లో రాయబడింది. ఎవరి గురించి? యాకోబు భార్య. ఆవిడ ఆదికాండం 31వ అధ్యాయం కాడికి రండి. ఆదికాండం 31వ అధ్యాయం. ఈ ఆదికాండం 31వ అధ్యాయాన్ని మీరు బాగా చదవండి. చాలా సంగతులు ఉన్నాయి. అయితే అందులో ఒక్క మాట
35వ వచనం, 31, 35 చదవండి. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడంతా వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటామా, మనందరికీ కావలసిన సంగతి. యాకోబు తన మామగారైన లాబాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. వాళ్ళ మామయ్యోళ్ళ ఇంట్లో 20 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అంటే ఒక విధంగా జీతగాడిగా పనిచేస్తాడు. 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారికి మామ కుమార్తెను వివాహమాడి పిల్లలు, తర్వాత ఆ గొర్రెల మందలు అవన్నీ కూడా తోలుకొని 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు పుట్టినటువంటి యాకోబు పుట్టినటువంటి ఆ యొక్క కానానికి, ఆ ప్రాంతానికి తిరిగి బయలుదేరతారు. అయితే బయలుదేరినప్పుడు ఇంట్లో లాబానికి చెప్పకుండానే వీళ్ళు బయలుదేరి వచ్చేస్తారు. అయితే లాబాను ఆ ప్రాంతంలో కొన్ని గృహదేవతలు ఆయన ఇంట్లో ఉన్నాయి. ఎవరింట్లో అంటే లాబాను ఇంట్లో ఉన్నాయి. వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళలో ఎవరో మొత్తం మీద వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ విగ్రహాలు, బంగారు విగ్రహాలు దొంగతనం చేసి తీసుకొచ్చేసారు, తెచ్చారు. ఇక తర్వాత వీళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత ఒక కొండ మీద ఆపాడు మొత్తం మీద లాబాను బయలుదేరి వచ్చి. ఏమయ్యా, 20 ఏళ్ళు మా ఇంట్లో ఉన్నారు కదా, చెప్పకుండా ఇలా బయలుదేరి వచ్చేసావేంటి యాకోబు అని అడిగితే, యాకోబు ఏమిటంటే, ఇంతకాలం ఈ పిల్లలు వీళ్ళందరూ నీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఒకవేళ నీ మనసు మళ్ళీ కరిగిపోయి బిడ్డలు ఇవన్నీ చూడకపోతే అట్ట ఇక్కడే ఉండమంటావేమో, మరి ఇదంతా చట్టసాగరం అంతా నేను తీసుకుని వెళుతున్నాను, నాకు నా జీతం అంతా తీసుకుని వెళుతున్నాను కదా, నువ్వు ఎక్కడ బాధపడతావు, అందుచేత నేను నీకు చెప్పకుండా బయలుదేరని చెప్పేసి మాట్లాడతాడు. సరే, వస్తే వచ్చారు, మా ఇంట్లో కొన్ని బంగారు విగ్రహాలు దొంగతనం చేసి తీసుకొచ్చారని చెప్పేసి యాకోబు కుటుంబం మీద నేరారోపణ చేస్తాడు. వెంటనే యాకోబు అంటాడు, 20 ఏళ్ళు నీ ఇంట్లో పనిచేసా, ఏ పూచిక పుల్ల కూడా నేను దొంగతనం చేసినోడు కాను కదా, నా మీద ఈ నేరారోపణ, నా మీద ఈ భయంకరమైన పరిస్థితి ఎందుకు తెచ్చావు, నా మీదకి ఈ నింద ఎందుకు తెచ్చావు అని చెప్పేసి మాట్లాడితే, కాదు మీరు వచ్చేవాళ్ళు వస్తా దొంగతనం చేసి వచ్చేసారని చెప్పేసి మాట్లాడతాడు. ఏందమ్మా, ఏందంట, క్యా చాహియే తుమ్కో, ఓకే రైట్, ప్రైజ్ లా చెప్దాం. ఇక నేను ఇంతకాలం నీ ఇంట్లో పనిచేస్తే నన్ను ఇలా చేసావని చెప్పేసి వెతుక్కో, అన్ని గుడారాలు ఉన్నాయి, నా కింద పనిచేసే వాళ్ళందరి గుడారాలు ఉన్నాయి, ఎవరింట్లో అది దొరికితే వాడు చస్తాడు, అంతే, చచ్చును కాకంటాడు యాకోబు. నిజమే, 20 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసినా పూచుకు పుల్ల కూడా దొంగతనం చేయలే యాకోబు, యథార్థవంతుడు. ఇప్పుడు వాళ్ళ మామగారు వచ్చి మా ఇంట్లో ఈ బంగారు దేవత దొంగతనం చేసి తీసుకొచ్చారని చెప్పేసి నేరారోపణ చేస్తూ ఉంటే చూసుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తర్వాత వెతికాడు. అసలు దొంగ పెట్టి మీదే కూర్చొని ఉంది రాహేలమ్మ. పెట్టి మీద కూర్చొని ఉండి, నేను కడగా ఉన్నాను, ఇప్పుడు లేవకూడదు, నేనైతే లేచే స్థితిలో లేను, నా మీద కోప్పడొద్దు, నేను లేవలేను, ఈ పెట్టెలైతే ఏమి లేవు అన్నట్టుగా ఆ పెట్టి మీదే కూర్చుంది. ఇక లాబాన్ని వెతికాడు, అవి దొరకలేదు, వెళ్ళిపోయాడు. తర్వాత నా అభిమతం ఏంటంటే, ఇంట్లో దొంగతనం చేసిన ఇంట్లో దొంగను ఎవరు పట్టుకోలేరంట. సల్మానా, ఇంట్లో దొంగని ఎవరు పట్టుకోలేరంట. అసలు భార్య అంటే యాకోబు యొక్క భార్య అయిన రాహేలే దొంగ, ఆ పెట్టి మీద కూర్చుని అలా చేసేసింది. ఇక ఆలోచించండి, పరిస్థితి ఎలా ఉందో, ఎంత దయనీయంగా మారిపోయిందో ఒకసారి మీరు చూడండి. అయితే పైనున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, ఈ 35వ అధ్యాయం ఆదికాండం, రాహేలమ్మ ప్రసవ వేదన పడుతూ ప్రాణం కోల్పోయినట్టుగా బైబిల్లో రాయబడింది. మార్గం మధ్యలోనే ఇంటి దాకా పోవాలా. 35వ అధ్యాయం 17, 18, 19 వచనాలు నేను చదువుతున్నాను, అందరూ చూడమ్మా. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడు మాకు,
ఇదియు నీకు కుమారుడునగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోయేటప్పుడు ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని కట్టించాడు. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం అని పేరుంది. ఇంటి దాకా పోలా, పూర్తిగా ప్లేస్లోకి వెళ్ళ మధ్యలో చచ్చిపోయింది ఆవిడ. నేనేమంటానంటే బిడ్డను కంటా చనిపోయింది ఆవిడ. ఎప్పటికైనా దొంగిలించిందైనా ఒక వస్తువైనా ఇంకోటైనా రాహేలుకు మరణం వచ్చినప్పుడు ఆవిడ దొంగతనం చేసి తీసుకొచ్చిన సొమ్ము కాపాడలేకపోయింది. ఇష్టపడి తెచ్చుకున్న సొమ్ము కాపాడలేకపోయింది. వాళ్ళ నాన్నగారు వచ్చి అడుగుతున్నాడు, మా ఇంట్లో ఈ దొంగతనం తీసుకొని చెప్తే మాకు తెలియదు చెప్పేస్తే ఇంట్లో శవం లేచిన తర్వాత అయ్యలారా అమ్మలారా, ఇష్టపడి తెచ్చుకున్న వస్తువులు ఎంతవరకు ప్రాణాన్ని కాపాడుతుంది, కానీ ఊపిరి మాత్రం నిలువునా పోయింది. లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ఉపయోగం ఏమి? విగ్రహాలు దొంగతనం చేసి తెచ్చుకున్న మనిషి చివరికి ప్రాణం పోయింది. అది కూడా అట్టా పిల్లల్ని, ఏ తల్లికైనా బాబో పాప పుట్టిన తర్వాత బాబు పుట్టినరోజు తల్లి చచ్చిపోయింది అనుకో, ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది? ఎంత తల్లి అయినా కన్న తల్లి చూసినట్టుగా అందరు చూడగలుగుతారా? మీరెవరు పలకట్లా. నేను ఒక్కడిని తెలుగుని, మీరు అందరూ తమిళనాడు నుంచి వచ్చారు ఈ పూట. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఎంత ప్రేమ చూపించాడు. అమ్మ చూసినంత ప్రేమ అయితే పిల్లలు ఎంత ఏడుస్తున్నా అందరూ ఎత్తుకుంటే ఏడిపేమో, కానీ అమ్మ చేతి స్పర్శ తగలగానే ఏడుపు ఆగుతుంది. అదంతే. ఇక అమ్మ అంటే పిల్లల్ని ఒక విధంగా అర్ధాయుషతో నీ మనిషి వెళ్ళిపోయింది, పిల్లలాగా వదిలేసింది. ఇవిడు చేసిన పొరపాటో పాపమో నేను చెప్పను, కానీ చేసినటువంటి పని బట్టి పైన దేవుడు చూస్తున్నాడు. రాహేల్ని యాకోబు ఎంతగా ప్రేమించాడో అంతగా వాళ్ళ మామ వచ్చి తగాద పెట్టుకుంటే యాకోబు తలదించుకున్నప్పుడు రాహేలు మాట్లాడలేకపోయింది. నేనే తప్పు చేశాను, నేనే పొరపాటు పడ్డాను ఒప్పుకోలేకపోయింది. బైబిల్లో ఒక మాట ఉంది, అయ్యా అతిక్రమణను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకోలేకపోయింది. ఇప్పుడు ప్రాణమే పోయింది. ఇంక నువ్వు ప్రాణం పోయాక నువ్వేం తీసుకెళ్తావు? నీ గేదెలు తీసుకెళ్తావా, లేకపోతే నీకున్న పొలాలు తీసుకెళ్తావా, నీ బంగారం తీసుకెళ్తావా, నీకున్న ఇంకేదైనా ప్రాపర్టీస్ ఏమైనా తీసుకెళ్తావంటే నీ కట్టుబాట్లు కూడా ఆడ పడేసిపోవటమే. చాలా తెలివి కలవాళ్ళు కదా మనుషులు. 20,000 రూపాయలు బెడ్ మంచం అయితేనే కదిలేరు. 400 రూపాయలు నులక మంచం అయితే మాత్రం పాళ్ళు కాడ పడేస్తారు, పాటి మీద పడేసి వస్తారు. చాలా తెలివి కలవాళ్ళు మనుషులు. 20,000 రూపాయలు బెడ్ మంచం కూడా పడవచ్చు కంటే అది అట్లే 20,000 అయితే అది వాళ్ళే కదా. ఎంతగా అప్పటికప్పుడు నా అభిమతం. నేను ఎవరిని విమర్శించాలని మాట్లాడడం లేదు, కానీ ఏ రోజుకైనా నువ్వు దొంగిలించే ఇష్టపడి వస్తువు తెచ్చుకున్నావు, నీ ప్రాణాన్ని కాపాడిందంటే పోయింది ప్రాణం. పోయింది. ప్రాణం ఉంటే చెట్టు కింద ఏడవ చోట డార వేసుకుని బతుకుని కొనసాగించవచ్చు. అసలు ఊపిరే పోయాక నువ్వు దొంగతనం చేసి తెచ్చింది ఏడుంది? నీ బంగారం ఎక్కడుంది? నీ వెండి ఎక్కడుంది? నువ్వేం మిగిలించుకొని వెళ్ళిపోయావు? ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు లోకమంతా సంపాదించుకున్నా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే ఉపయోగం ఏంటి? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రాణం చాలా విలువైంది. దేవుడు నీకు ఇచ్చిన జీవితం చాలా విలువైంది. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క బ్రతుకు చాలా గొప్పది. దాన్ని ఎంతో పవిత్రంగా, నీతికరంగా, యథార్థవంతంగా, దైవ చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా నీ బ్రతుకును కొనసాగించాలని దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దాన్ని నువ్వు దారి తప్పించేసి నీ ఇష్టానుసారమైన ఆలోచనకు ఒరిగిపోయి లోకంలో జ్వరబడిపోయి పాపాన్నే మంచినీళ్ళుగా తాగుతూ నీ ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగించే పని అయితే ఒకరోజు వస్తుంది. ఇష్టపడి తెచ్చుకున్న వస్తువు ప్రాణాన్ని కాపాడలేకపోయింది. రాహేలుకి ప్రాణం పోయింది మధ్యలోనే. పిల్లలిద్దరిని అక్కడ పడేసి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది మధ్యలో చచ్చిపోయింది ఆవిడ. అంతగా ఆశపడి తెచ్చుకున్న బంగారం ప్రాణాన్ని నిలబెట్టలేకపోయింది. ఇంక ఇదేననుకుంటే
ఆహాబు అనేటువంటి ఓ రాజుగారు ఉన్నారు. ఎవరు? రాజుగారు. ఆయన భార్య పేరు యెజెబెలు అని రాయబడింది. ఎవరమ్మా? యెజెబెలు. ఒకవేళ భౌతిక పరంగా ఆవిడ స్త్రీయే కానీ ప్రవర్తన మాత్రం మగ మనిషిగా బతికిన మనిషి ఆవిడ. మామూలు మనిషి కాదు ఆవిడ. ఓ రోజున ఆహాబు కూడా తన రాజ్యం లేదా నగరం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే పక్కనే ఒక ఎకరం పొలం ఉందంట. ఈ ఎకరం పొలం అతను పిలిపించి ఆ ఎకరం పొలం గల మనిషిని, రేయ్ నాన్న ఈ ఎకరం పొలం నాకు ఇచ్చారా అంటే, ఇది మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన పొలం, కూలోనాలో చేసుకుని దాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నా, మాకు పిల్లలు ఉన్నారు, దాన్ని నీకు ఇచ్చేస్తే మేము ఎట్ట బతుకుతాం, ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చే ఇచ్చాము కానీ ఇది మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన పొలం, మాకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా, మేము దాన్ని ఎట్లా ఇచ్చామని చెప్పేసి మాట్లాడితే, కాదు కాదు మాకు కావాలరా అంటే, ఆహా నేను ఇవ్వలేనండి అన్నాడు. అంతే. ఈ రాజుగారి ఇంటికి వెళ్ళి మౌనంగా కూడు తినకుండా అలాగ మౌనంగా పండుకుంటే అందరూ వచ్చి భోంచేయమంటే చేయట్లా, అలిగినట్లుగా. జాగ్రత్త. మగ మనిషి అలగటం చేతగాంతనానికి గుర్తు. మళ్ళా మగ మనిషి అలగటం చేతగానితనానికి గుర్తు. ఎప్పుడు మగ మనిషి అలగటం అలవాటు చేసుకోకూడదు. అదొక అసమర్థతకు సూచన. సరే, విషయానికి వస్తే ఏదైనా ఉంటే కట్టె కొట్టె తెచ్చ ముక్కు సూటుగా మాట్లాడాలా, విషయం ఇదని చెప్పాలి, ఇదమ్మా సంగతి ఇదయ్యా సంగతి అని చెప్పాలా, తేలిపోవాలా కడి. అంతే. నానబెట్టి ముఖం వాయి పెట్టుకొని అర్థమవుతుంది ఏం జరిగిందో అర్థం కాక కొన్ని కాపురాలు, కొన్ని కుటుంబాలు అలాగనే ఉండిపోయి, కొన్ని ఈరోజు కూడా విచ్ఛిన్నమైపోయిన కాపురాలు చాలా ఉన్నాయి. అలాంటి అలుగుళ్ళు వేళ తగలబెట్టబడునుగాక. గట్టిగా అంటలేదు ఏంటో మరి. అలిగి నువ్వు సాధించింది ఏముంది? స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆడపిల్ల తక్కువ వాళ్ళు మామూలుగా అలుగుతారా ఒక్కోసారి? అర్థమవుతుందా? కూడు జాలకపోతే అలిగేది వాళ్ళే, చీరలు సరిగ్గా ఉండకపోతే కదా, ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి బీరువాలో, వాటికాడ అలిగేది వాళ్ళే కదా. ఎన్ని చిన్నదాని పెద్దాని ఊరి వద్దులేమ్మా చేతిలో డబ్బులు లేవు అంటే అక్కడ కూడా అలిగేది. వాళ్ళందరికీ వాళ్ళ మారు మనసు కలుగునుగాక. ఓ నా ప్రియ సహోదరి, అక్క, చెల్లి, నీ అలగటం వలన నీ కూతురు అదే నేర్చుకుంటుంది, నువ్వు అలగటం వలన నీ కొడుకు అదే నేర్చుకుంటాడు, నువ్వు అలగటం వలన కొంపంత అదొక రకంగా దైన్యంగా దిగులు కూడా స్టార్ట్ అయిపోద్ది. ఏం జరిగిందో అనుమానాస్పదానికి దారి తీసేది కూడా అలగటానికి గుర్తు. ఎన్నో రకాలుగా వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. ఆహా, ఇప్పుడు అలిగినట్టుగా కూడి తినకుండా మౌనంగా పండుకుంటే భార్య వచ్చి, ఏంటండి మీరు అన్నం తినకుండాలే, ఏం జరిగింది ఏంటి విషయం అంటే, నేను పలానా వాడిని పొలం అడిగాను, అది వాడిదేలే, మనకు కావాలని అడిగితే వాడు ఎవరన్నాడు, అందుకని నాకు కూడి తినబద్దు కావట్లేదు అని చెప్పేస్తాను. ఒక రాజుగారు అయ్యి ఉండి, రాజుపుటకు పుట్టిన వాడు అయ్యి ఉండి, వాళ్ళు ఎవరో పొలం ఇవ్వకపోతే నువ్వు కూడి తినకపోవటం ఏంటి? బుద్ధిహీనమైన నడిపింపు కాకపోతే, అవగాహన లోపం కాకపోతే, నువ్వు రాజువు కదా. ఈవిడొచ్చి మాట్లాడుద్ది, నీకు పొలం కావాలంతేగా, ఎట్టయితే నీకు పొలం కావాలంతే కదా, రేపు ఈ పాటికి మన చేతిలోకి వచ్చి చెప్పాలి, సరేనా? ఎట్లా చేస్తావు ఏంటి అని అడగొద్దు ఈ మనిషి అయినా. ఆహా, మనం కూడా జాగ్రత్త అమ్మ. ఆడపిల్లలు, భార్యలు భర్తకు సలహా ఇవ్వండి, మంచి సలహా ఇవ్వండి. ఎవరు కొంప కొట్టే వచ్చిన డబ్బు నీ ఇంటికి ఎప్పటికి మేలు మాత్రం కానే కాదయ్యా. ఈ మనిషి అంటది, నీకు పొలం కావాలంతే కదా అని చెప్పేసి మాట్లాడి, ఆహాబుతో మాట్లాడి, కొంచెం నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు లేచి అన్నం తిను. ఆ రాత్రికి రాత్రి ఇద్దరు మనుషులు మాట్లాడి, డబ్బులు చెరొక ఆయన తీసుకోనరా, వాడు తిట్టాడని చెప్పేసి అబద్ధం చెప్పండిరా, రేపు పొద్దున వాడు సంగతి తెలుస్తా అని చెప్పేసి ఇద్దరు లంచగొండలకు డబ్బులు ఇచ్చేసింది, మాట్లాడేసింది. ఆ రాత్రే తెల్లారి పొద్దున పంచాయతీ సభ. ఎరా రాజుగారిని తిట్టావంటగా? నేను తిట్టలేదమ్మా, నా పొలం అడిగాడు నేను ఇవ్వనని చెప్పానమ్మా. కాదు తిట్టావంటగా? తిట్టలేదమ్మా, పొలం అడిగిన మాట వాస్తవం, నేను ఇవ్వనన్న మాట వాస్తవం. వీళ్ళిద్దరు విన్నారా అనగానే వెంటనే వాళ్ళిద్దరూ వచ్చారా, మీరు విన్నారు లేదనగానే, విన్నామయ్యా విన్నాం. అబద్ధపు సొమ్ము ఇప్పుడు తీపిగా ఉంటుంది, రేపు పొద్దున కుతికలు కోసి పడేసిద్దు, జాగ్రత్త. దాని ఉసురుని నెత్తి మీదకి వచ్చినప్పుడు నీ ప్రాణం తప్పించుకోలేవు. ఎవడు ప్రాణాన్ని తీయటానికి అబద్ధపు సొమ్ము తీసుకునే వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తావేమో, ఒక టైం వచ్చింది నీ పిల్లని మాత్రం అది వదిలిపెట్టదు ఎప్పటికైనా. వాక్యం చెప్తున్న మాట.
నా ప్రియమైన దైవ ప్రజలారా, జాగ్రత్త అమ్మ. అతను సొమ్మది ఇవ్వనన్నాడు. అబద్ధం ఆడిచ్చి 2 సాక్షులు పిలిపించి డబ్బులిచ్చి, ఇప్పుడు ఈ మనిషి రాజుగారిని తిట్టాడు కాబట్టి వాడు బతకూడదని చెప్పేసి ఊరందరు నిలబెట్టి రాళ్ళు తీసుకుని కొట్టి చంపించేసింది యెజబెలు. ఆడపిల్లలారా, సలహాలు ఇవ్వండి పురుషునికి, జ్ఞానం నేర్పించండి, ప్రార్థన అలవాటు చేయండి, దైవనీతిని సంతరించి చేయండి. ఇంకేదైనా చెప్పదలుచుకుంటే ఇంటికి, జీవితానికి, పిల్లల భవిష్యత్తుకు ఆశీర్వాదకరమైనది ఏదో దాన్ని పట్టుకొని సలహా ఇవ్వండి. యెజబెలు ఎవరి పొలాన్ని యెజబెలు భర్త ఆశించాడో యెజబెలు ఆ మనిషి దగ్గర ఉండి చంపించేసింది. ఎకరం పొలం కబ్జా చేసుకుంది, లాగేసుకుంది. ఊరికిన పొద్ద ఉసురు అంటారు చూడండి. దానికంటే ముందు ప్రభువు ముందే చెప్పాడు. ఏలియాని పంపించి ఆహాబుకి ఎదురు నిలబెట్టి, ఏమయ్యా, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేటువంటి అతని జీవితాన్ని చంపేస్తారా? రోడ్డు మీద రాళ్లతో కూడా చంపుతారా? మీరు చంపారు కాబట్టి ఏ స్థలమందు అతని రక్తం కుక్కలు నాకినో అదే స్థలమందు నీ భార్య, నీ పిల్లలు, నీ రక్తం కుక్కలు నాకుతాయని దేవుడు ప్రకటన చేశాడు. చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది ఆ సంగతి. నిద్ర కూడా పట్టదు ఒక్కోసారి. జాగ్రత్త పడాలి మనం కూడా. ఎవరి సొమ్ము నిర్దాక్ష్యంగా నిరపరాధిని చంపి రక్తాన్ని చిందించారు వాళ్ళు. ఎకరం పొలం కోసం ఆశపడ్డాడు. తరువాత ఆహాబు యుద్ధానికి వెళితే యుద్ధంలో ఎవడో గురి చూసుకోట్లా, ఎవడో ఆటవిడిగా బాణం వేస్తే అది పోయి రాజుగారు తగిలితే రాజుగారు రథం మీద కోలబడితే అతను ఇంటికి వెళ్ళక మునిపి అక్కడే చచ్చిపోతే ఆ రక్తం కుక్కలు నాకినట్టుగా బైబిల్లో రాయబడింది. కూర్చుంది సింహాసనం మీద, చచ్చిందేమో కుక్కల నోటికి ఆహారంగా. అంత లాభప్రాప్తి కోసం అంత భయంకరమైన యోచన చేసి ఎకరం పొలాన్ని ఆశించి ఒక నోరు కొట్టి తెచ్చిన ఎకరం పొలం వలన వీళ్ళ ప్రాణం కాపాడబడిందంటే ఎంత కూడా. కాసేపు మాట్లాడుకుని రాయ్ చూడండి రా, అది తిరిగిందో పిలకూడిందే. ఇక ఎకరం పొలం కోసం అంతగా చేశారు కానీ ఎకరం పొలం వీళ్ళ ప్రాణాన్ని, బంగారం సంపాదించిన ప్రయత్నం చేసింది రాహేలు, ప్రాణాన్ని మాత్రం ఎకరం పొలం కోసం అక్కడ ఊపిరి తీశారు. పోనీ అక్కడ ఊపిరి పోతే యువతలు ఎన్ని ఊపిరి పోయినాయి? భర్త ప్రాణం పోయింది. సలహా ఇచ్చిందే యెజబెలు. మేడ గది నుంచి కిందకి నెడితే గుర్రాల చేత తొక్కిచ్చి చంపేశారు. నెత్తురు కుక్కలు నాకినట్టుగా రాయబడింది. పిల్లలు అలాగే చచ్చిపోయారు. అవతల ఒకను ఉసురు తీశారు, యువతల 4 ప్రాణాలు పోయినాయి. ఒకటికి 4 అంతలు ప్రాణాలు. అయ్యా, మన జీవితాల్లో కష్టపడండి, కష్టపడండి. 10 రూపాయలు వచ్చినాయా, నూకల కూడులో నీళ్లు పోసుకుని గంజి నీళ్ళు తాగినా నువ్వు నీతిగల మనిషివే. స్తోత్రం. ఎవరి నోరు కొట్టో, ఎవరిదో అక్రమంగా ఆశించో, ఎవరికాడో దొంగతనం చేసి తెచ్చినటువంటి నీ సొమ్ము నీ పిల్లలకు అది ఉసురు చుట్టుకుంటుంది. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ముందు జాగ్రత్త. ఎకరం పొలాన్ని అయితే ఆశించి దొంగతనం చేసి మొత్తం మనిషిని చంపి తెచ్చారు కానీ ప్రాణాలు పోగొట్టుకున్నారు చేతులారా. ఏం చేయాలేంటి? లోకమంతా సంపాదించుకొని నీ ఊపిరి బాగొట్టుకున్న ఉపయోగం ఏముంది? వెండి బంగారాలు నీ జీవితాన్ని కాపాడలేవు. నువ్వు సంపాదించేదో నోర్లు కొట్టి సంపాదించిన సొమ్ము వల్ల నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేవు. అక్రమంగా నువ్వు సంపాదించిన సంపాదన వల్ల నీ బ్రతుకుని బాగు చేసుకోలేవు, కాపాడుకోలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసిన శాప పాప దోషాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు వెండైనా, బంగారమైనా, పొలమైనా, భూమి మీద ప్రాపర్టీస్ అయినా, మరి ఏ ఆస్తులైనా అవేవి నీ శాప పాప దోషం నుంచి నిన్ను విడిపించలేవు. ఏది సంపాదించినా నీవు చేసిన శాపాన్ని బట్టి, పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి ఆ పాపాలు నిన్ను వెంటబడి చంపే మాట వాస్తవం. వెంటబడి నిన్ను నవ్వులు పాలు చేసే మాట వాస్తవం. వెంటబడి నిన్ను, నీ కుటుంబాన్ని చుట్టుకొని ఊపిరి తీసే మాట వాస్తవం. భూమి మీద తెలివి కల్లావని అనుకుంటున్నావేమో. మరణం తలుపు తట్టినప్పుడు నీ తెలివి పనిచేయదు. అక్కడ
మరణం తలుపు తట్టినప్పుడు నీ తెలివితేటలు అక్కడ ఉండవు. అక్కడ మరణం తలుపు తట్టినప్పుడు అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, అమ్మా నాన్నైనా, ఎవరైనా సరే నీ మరణం తలుపు తట్టగానే ఆడ వదిలిపెట్టిపోవడమే. నీ తెలివితేటలు అక్కడ నిలబడలేవు. మరణం ముందు తేలిపోతాయి, కొట్టి పడేస్తే చచ్చిపోవడం. అక్కడ మరణం వచ్చి తలుపు తట్టినప్పుడు ఆహాబు రాజుగారే ఏం పని చేసింది? ఆ తెలివి. యెజెబెలు తెలివి కలదే. తెలివి ఆడ పని చేసింది. కుక్కలు నాకుతున్నాయి రక్తాన్ని ఈ రోజున. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్త. ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్నటువంటి దేవుని ప్రజలారా, నీ సంపాదన వల్ల నీ జీవితానికి, నీ ప్రాణానికి రక్షణ ఉండకపోవచ్చు. మరి కష్టపడొద్దా? కష్టపడు. ఎంతవరకు పోరాడతావు అంతవరకు పోరాడు. సేమ్ టైం ఈరోజు నీ ప్రాణం పోతే నెక్స్ట్ నీ అడ్రస్ ఏంటో ఒకసారి తెలుసుకో. ఈరోజు నీ శ్వాస విడిస్తే నెక్స్ట్ నీ చిరునామా ఏంటో అర్థం చేసుకో. ఎక్కడుంటావో పరీక్షించుకో. నీ ఆత్మ ఎక్కడుంటుందో ఒకసారి ఆలోచించు. ఏదో సంపాదిస్తున్నాను, ఏదో చేస్తున్నాను భూమి మీద, నాకంటూ నేనేమి, నాకు ఒక ప్లేస్ ఉంది, నాకు 100 ఎకరాలు సంపాదించాను, నాకంటూ డబ్బు ఉంది, ఆల్రెడీ 30-40 లక్షల చేతిలో ఉన్నాయి, ఆల్రెడీ ఎంతో ఉంది. ఉపయోగం ఏంటి? యాత్రకు వచ్చాము ఈ భూమి మీదకి. రాజులైన వారు మట్టి కొరిగిపోయారు, సహస్రాధిపతులైన వారు మట్టి కొరిగిపోయారు, చతుర్థాధిపతులందో మట్టి కొరిగిపోయారు, సేనాధిపతులైన వారు ఎంతోమంది మట్టి కొరిగిపోయారు, పీఠాధిపతులు ఎంతోమంది మట్టి కొరిగిపోయారు, వేద శాస్త్రులు ఎంతోమంది మట్టి కొరిగిపోయారు, పాండిత్యాన్ని సంపాదించిన వారు ఎంతోమంది మట్టి కొరిగిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఏ పాటి వాడివి నీవో? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ, నీ ప్రాణానికి రక్షణ ఎక్కడా? నీవు చేసిన శాప పాపదోషాన్ని బట్టి నీకు రక్షణ ఎక్కడా? మనుషులందరినీ ఈ రోజున పాపం అలాగున చుట్టుముట్టేసి మంచితనం, మానవత్వం, ప్రేమ, దయాళుత్వం, దైవికమైన జ్ఞానం అంతా మరిచిపోయేటట్టు చేసింది మనిషిని చుట్టవేసిన పాపం. పాపపు కౌగిల్లో మనిషి వేళ సుఖంగా ఉండాలనుకుంటున్నాడు, కానీ పాపము పామ ఎప్పుడు కరిచిద్దో వానికే తెలియదు. పాపము పాముతో సమానం. అది ఎప్పుడు కాటు వేసిద్దో నీకు తెలియదు. ఏదో ఇవాళ బాగున్నా నువ్వు అనుకుంటున్నావు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏ భయంకరమైనటువంటి స్థితిని నువ్వు ఎదుర్కొనవలసి వచ్చిందో నీకు తెలియదు. భూమి మీద ఉండగానే ఏది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా నువ్వు సంపాదించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, వాటిని సంపాదించుకోవాలా. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి, నీ జీవితానికి ఆశీర్వాదకరమైనవి, నీవు సంపాదించుకోవలసినవి, నీకు కావలసినటువంటి శ్రేష్టమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించి చూస్తే మన ఆత్మీయ జీవితాలకు మనకు కావలసినటువంటి శ్రేష్టమైన విషయాలు. సామెతల గ్రంథం దయచేసి తీసి పెట్టుకుందామా? సామెతల గ్రంథం మూడవ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని జాగ్రత్త చేసుకో, మర్చిపోమాక. జీవం గల మాటలు మర్చిపోమాక. ఆదివారం చక్కగా ప్రార్థనలో కూర్చొని దైవ జీవ ఉపదేశాలను వినాలే, కానీ నీ బ్రతుకు క్షేమం కలుగుతుంది. స్తోత్రం. నీ బ్రతుకునకు మేలు కలుగుతుంది. వెండి బంగారం నీ ప్రాపర్టీస్ అందించలేని మేలు దేవుని ఉపదేశం అందిస్తుంది. హల్లెలూయా. ఈ భూమి మీద నీ ప్రాపర్టీస్, నీ ఆస్తులు, నువ్వు సంపాదించుకున్నవి
నీకు అందించలేని మేలు దేవుని యొక్క వాక్యం నీకు మేలు అందిస్తుంది. ఉపదేశాన్ని సంపాదించుకో, ఉపదేశాన్ని జాగ్రత్త చేసుకో. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడింది, అవి గనక నువ్వు జాగ్రత్త చేసుకోగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా నువ్వు గైకునేటువంటి స్థాయికి నువ్వు రావాలే కానీ అవి నీకు దీర్ఘాయువునిస్తాయి. స్తోత్రం. ఏ ఆయువు ఇస్తాయి? దీర్ఘాయువు. ఆయువు, దీర్ఘాయువు. ఇప్పుడు మన ఆయువు ప్రస్తుత ఆయుష్కాలం 70 సంవత్సరాలు, ఇంకొంచెం బలం ఉంటే 80 ఏళ్ళు అని బైబిల్లో రాయబడింది. అంటే మానవ జీవితానికి ఆయుష్కాలం 80 ఏళ్ళతో క్లోజా? ఇంకా లేదా జీవితం? ప్రభు ఏం చెప్పాడో తెలుసా? యేసు ప్రభువారు స్వయంగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట, నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను తిరిగి బతుకుతాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఒకవేళ చనిపోయినా తిరిగి వాడు బతుకుతాడు. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఏది సంపాదించుకున్నా వాటి వల్ల నీకు దీర్ఘాయువైతే కలగదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నీ గుండెల మీద రాసుకుని ఆ ప్రకారం బతకాలే కానీ మట్టి బొమ్మను వదిలిపెట్టిపోయినా మరలా నువ్వు బతికే అవకాశం ఉందని ఒక్క బైబిల్ మాత్రమే సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నీకు నిత్య జీవం ఇస్తుంది, దీర్ఘాయువు ఇస్తుంది. మట్టి బొమ్మను విడిచిపెట్టాక మరలా నీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చింది, మరలా నీకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చేది. మరలా 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 నీకు జీవితం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అయిపోయింది కదా ఇక జీవితం, పాతి పెట్టి వచ్చి చచ్చిపోయాడు మనిషి, అయిపోయింది ఇంకోటి కనపడ్డు అనుకుంటున్నాం. నో, చనిపోయాక మరో ప్రపంచం ఉంది, మట్టి బొమ్మను వదిలిపెట్టాక మరో ప్రపంచం ఉంది. అసలు ప్రపంచం అక్కడుంది, ఇది కేవలం యాత్రలో ఉన్నాం అంతే. చనిపోయిన తర్వాత మామిడి టెంక ఎండిపోయిన తర్వాత మట్టిలో పూడ్చిపెడితే మొక్క మరలా క్రొత్తగా వచ్చినట్టే నిన్ను పూడ్చిపెట్టాక నీకు మళ్ళా మరొక జీవితాన్ని దేవుడు నూతనంగా ఇవ్వబోతున్నమాట. అక్షరాల నగ్న సత్యం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడున్నాడు. సర్వభూమికి రాజైన దేవుడున్నాడు. పరిశుద్ధుడైన దేవుడున్నాడు. సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడున్నాడు. సర్వమానవాళి పాపమును పరిహరించే దేవుడున్నాడు. సర్వమానవాళి కోసం నిష్కళంకమైన అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడున్నాడు. మానవ జీవితానికి నిత్య జీవాన్నిచ్చే దేవుడున్నాడు. ఆయన మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మానవుడు చేసిన శాప పాప దోషాన్ని బట్టి ఆయుష్కాలం కుచించుకుపోయిన దినాన, నిత్య నరకానికి దగ్గరైన దినాన, మనిషి యుగాయుగాల అగ్నిలో కాలిపోబోతున్న దినాన దేవుడే తన బిడ్డల పట్ల ప్రేమను కనుపరచడానికి ఇహలోకానికి మానవ రూపిగా ఈ లోకాన్ని దిగివచ్చాడు. ఆయన మనుషులందరి మధ్య సంచరించాడు. ఆయన మనుషులందరి మధ్య తిరిగాడు. ఆయన ఈ లోకంలో సంచరించాడు. ఆయన ప్రతి మనిషి శాప పాపదోషాన్ని పరిహరించడానికి, ప్రతి మనిషిని పునీతునిగా పునీతురాలిగా చేయడానికి, ప్రతి మనిషిని పరిశుద్ధునిగా చేయడానికి, ప్రతి మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకాన్ని దిగి వచ్చిన దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఒకవేళ చనిపోయినా తిరిగి బ్రతికే అవకాశం ఉందని బైబిల్ చెప్తుంది. ఎన్నటన్నటికి బ్రతికే ఉంటాం. ఇక మనం బ్రతికి అంటే ప్రాణం నీకు నూతనంగా మళ్ళా ఉంది. నీ క్లోజ్ అవలా, ముగింపు అవలా. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకున్న వాడి సంగతి ఏమో కానీ దేవుని వాక్యాన్ని గుండెల మీద రాసుకుని బతికావే, దేవుని చిత్తం చేయడానికి ఎన్ని కష్టాలను ఓర్చుకొని ప్రభు చిత్తం నెరవేర్చావే, నీ ఆయుష్కాలాన్ని దేవుడు పెంచబోతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ముగింపు కాల నీకు మళ్ళా నూతన జీవితం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉండగానే 4 దేవుని మాటలు సంపాదించుకో, గుండెల మీద వాటిని వ్రాసి పెట్టుకో.
వెండి వల్ల రక్షణ, బంగారమా? మీకు తెలుసా? రేపల్ల ప్యాసింజరు 10 గంటల 20 నిమిషాలకి ఏమొస్తుంది పిడుగురాళ్ళ 11:20కో సికింద్రాబాద్ వెళ్తుంది. కొంతమంది ఉంటారు ఆడపిల్లలకి బంగారం అంటే కొంతమందికి ఏదైనా వాళ్ళు ఏదైనా మర్చిపోతారు, కానీ బంగారం మాత్రం మమ్మవాళ్ళు అసలు మర్చిపోయేవాళ్ళు కానే కాదు. పాపం ఎలా వేసుకుందో చెవులంటికి రింగులు బిందెలు మొత్తమే తగిలిచ్చి కిటికీ అమ్మట మమ్మ నిద్రపోతుందంట. ఆ రైలు పెట్టెలు ఎక్కే వాళ్ళందరికీ పాపం ఇవిడ బంగారం ఎట్టనుకోవటం. ఆ చెవును మరి వాడు అట్ట కట్ చేసాడే కానీ అంతవరకు కటకని కట్ చేసుకుని కష్టని లాగేసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు చెవు లేదు ఆమెకి, ఏమి లేదు. నువ్వు పెట్టుకున్న ఏ చెవికి పెట్టావో ఆ చెవికి కూడా రక్షణ లేదు నీ బంగారం వల్ల. నేను ఎవరిని విమర్శించట్లేదు, నా అక్క చెడును గమనించుదురుగాక. ఏ చెవికి నువ్వు బంగారం పెట్టావో ఆ చెవిని కూడా కాపాడలేకపోయింది నీ బంగారం. మరి నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఎవరొచ్చి కాపాడతారు నిన్ను? నువ్వు చేసిన శాప పాప దోషాలను బట్టి ఎవరొచ్చి నీ కుటుంబాన్ని కాపాడతారు? నువ్వు చేసిన శాప పాప దోషాలు నీ ఇంటికి నీ పిల్లలకు చుట్టుకున్నప్పుడు ఎవరొచ్చి వాటి నుంచి నేను విడుదల కలుగు చేస్తారు? కాబట్టి అయ్యా, భూమి మీద ఉండగానే 4 దేవుని మాటలు కడుపులో దాచుకో. స్తోత్రం. గుండెల్లో దాచుకో దేవుని వాక్యం. ఆ ప్రకారంగా నువ్వు గైకుంటే నీకు దీర్ఘాయువు కలుగుతుంది. స్తోత్రం. యాయువు, దీర్ఘాయువు, యుగాయుగాలు దేవుని మహిమలో సంచరించేటువంటి మహాభాగ్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. రెండవది అక్కడే రాయబడిన మాట, సుఖజీవముతో గడిచే సంవత్సరాలు వస్తాయట. సుఖజీవనం. అక్కడ ఆకలి దప్పులతో పనిలేదిక, అక్కడ కష్టపడి పనిచేసే పనిలేదిక, అక్కడ ఆ లోకములో ఆ మహోన్నతుని రాజ్యములో ప్రతి ఒక్క బిడ్డ దేవుని పాదాలుగా నిరంతరం ప్రభువును స్తుతిస్తూనే సన్నుతిస్తూనే ఉంటారు. వాళ్ళకి కష్టం అనేది తెలియదు అక్కడ, వారికి శోధన అనేది తెలియదు అక్కడ. మహోన్నతుని రాజ్యం సుఖజీవంతో గడిపేటువంటి రోజులు వస్తాయి. తర్వాత అక్కడ రాయబడింది, శాంతిని నీకు కలుగు చేస్తాయి. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఏం కలుగు చేస్తాయి? శాంతిని నీకు కలుగు చేస్తాయి. ఈవేళ శాంతి లేదు ఇళ్లలో, ఏం లేదు. అదేంటో మరి ఆదివారం రోజే భార్యాభర్తలకు తగాదా వచ్చింది. ప్రస్తుతానికి నా తమ్ముడు ధన్యుడు అనుకుంటున్నాను నేను, ప్రస్తుతానికి. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆదివారం రోజే తగాద వచ్చింది ఏంటో, ఆదివారం రోజే మొఖాలు ఇంతలామని పెట్టుకుంటారు. ఎందుకు మరి ఆదివారం రోజే? ఏందయ్యా చర్చ అంటే, నీకు తెలియదన్నా ఇంట్లో దీని సంగతి నాకు మండుతుందన్నా, చంపేద్దాం అనుకున్నా అని చెప్పిన వాళ్ళు నాకు తెలుసు. ఆదివారం రోజే నీకు తెలియదన్నయ్యా, ఆదివారం రోజు మనకి గాలిోడి తాగొస్తాడన్నయ్యా అని చెప్పిన వాళ్ళు నాకు తెలుసు. ఆదివారం రోజే శాంతి లేదు, నెమ్మది లేదు. ఓ పక్కన ఇల్లంతా అప్పులు పాలవుతుంది, ఓ పక్కన పిల్లల వస్తువులన్నీ తాకట్టు పెట్టుకొని, ఓ పక్కన ఎవరినో బియ్యపు కట్టడికి ఇంట్లోకి తెచ్చుకొని వండుకొని తింటా, ఓ పక్కన కూరగాయలు బదులెడుకుంటా, ఓ పక్కన నూనె డబ్బాలు బదులెడుకుంటా, ఓ పక్కన ఉప్పు బదులెడుకుంటా, సిగ్గుమాన జీవితాన్ని కొనసాగిస్తూ శాంతి లేదు వేళ. కుటుంబాల్లో కొన్ని కాపురాల్లో శాంతి లేదు వేళ. భార్యాభర్తల మధ్య సంతోషకరమైన జీవితం అనేది వేళ, ఆ శాంతి లేదు వేళ. అనుమానపు రోగాలు పెరిగిపోయి, పిల్లల జీవితాలు అస్తవ్యస్తమైపోయి, కుటుంబాలు బజారుకెడవబడి నవ్వుల పాలైపోయి, ఏం చేయాలో అర్థం కాక, ఇక చస్తే బాగుండు, రేపు పొద్దున్న చస్తే బాగుండు, ఇప్పుడు చస్తే బాగుండు, పురుగుల మందు తెచ్చిపెట్టుకున్నా అనే స్థితిలోకి దిగసారిపోయి శాంతి లేక ఎన్ని జీవితాలు వేళ శాంతి లేక. మనోళ్ళో పిల్లాడు మన మధ్య సరిగ్గా వారం రోజులైందో లేదో, రాత్రిపూట నేను ఆ వేరే ఊరు వాక్యం చెప్పడానికి బయలుదేరితే అంబులెన్స్ 108 వచ్చింది మన కాలనీలోకి. ఇందిరా సంగతి ఏమైందిరా, నాకేం ప్రైవేట్ టైం అవుతుంది, వర్షం పడతా ఉంది, లేట్ అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలి. ఏమైంది అని చెప్పి చూస్తే తర్వాత అన్నా వాడు బాగా కుట్టాడంట పిల్లల్ని, వాడు ఒకడే అసలుకే వాడు అనుమానపోడన్నా, వాడు ఒక క్రూర మగమాడు,
మరి ఆ పిల్లని ఎటగొట్టాడేమో తెలియదు. ఆ పిల్ల బాత్రూమ్ గడిగేది ఏదో ఉంటుంది చూడండి, దానికి ఇంకో పేరు ఇంకోటి ఏదో ఉంది కొత్తది కంపెనీ, ఆర్పిట్. అది తాగింది ఆ పిల్ల. ఇంకా అదొక రకమైన కోల. శాంతి లేదు ఇళ్ళల్లో. మంచి మాంసం వండుకొని తింటున్నావు, ఆరోగ్యకరమైన జీవితం మాత్రం, మంచి బట్టలే, మనసులో మాత్రం నెమ్మది, అంతా బాగానే ఉంది. ఇంట్లో పాలిష్ బండ పాలు పోస్తే ఎత్తుకునే విధంగా, కానీ అంతరంగంలో ఏదో శోధన, అంతరంగంలో ఏదో దిగులు, అంతరంగంలో ఏదో మానసిక రోగం, అంతరంగంలో ఏదో ఒక బాధ. అయ్యో ఈ అప్పులు, ఈ బాధ, ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది? మనశ్శాంతి లేదు ఇళ్లలో, శాంతి లేదు. అయ్యలారా, అమ్మలారా, ప్రభు చెప్తున్న మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. స్తోత్రం. నేను చెప్పిన మాట విను, నీకు విశ్రాంతి. నేను చెప్పిన మాట విను, నీ గుండెకు శాంతి కలుగుతుంది. కొంతమంది పిల్లల గురించి ఆలోచించి ఏం జరుగుతుందో, కుటుంబం ఏమైపోద్దో, పిల్లలు ఏమైపోద్దో, పరిస్థితి ఏమైపోద్దో, ఏం జరుగుతుందో ఆలోచించి సడన్గా పడిపోయిన వాళ్ళు, ఏమైందమ్మా, ఏందిరా, ఏం జరిగిన సంగతి? స్ట్రోక్ వచ్చిందన్నా. పిచ్చి తల్లి, అంతగా ఏ ఆలోచించావురా, ఏం చెప్పేది నీకు అనేవాళ్ళు ఎంతమంది. ఈరోజు దేవుని పాదాల కాడ ఒక్కసారి నీ జీవితాన్ని నివేదించుకో. దేవుడు చెప్పిన ఆలోచన ఒక్కసారి పట్టుకో. మంచి మాటలు నేర్చుకో, వాక్యం నేర్చుకో, జ్ఞానం నేర్చుకో, దేవుడిచ్చే నడిపింపు నేర్చుకో. ఈవేళ ఏది దేవుడు వద్దన్నాడో దాన్ని వదిలిపెట్టే ముందు నీ జీవితానికి శాంతి కలుగుతుంది. స్తోత్రం గట్టిగా ఒకసారి. దీర్ఘాయువు కలుగుతుంది, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఇస్తాడు, శాంతిని కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, దయను సత్యాన్ని ఎన్నడూ నిన్ను విడిచిపెట్టి పోనీమాక. దయ, సత్యం, ఈ మాట చెప్పేస్తున్న మాటల ముగింపులోకి వచ్చేస్తాను. స్తోత్రం గట్టిగా. దయ, సత్యం. దయా సత్యం కంఠభూషణముగా, అంటే మెడలో వేసుకున్న గొలుసుగా వాటిని పెట్టుకో. వెండి బంగాళాలు కాదు, మెడలో కంఠభూషణముగా ఉండాలట. ఏంటివి? దయ, సత్యం ఉండాలట. దయమ్మ అని పేరు పెట్టుకుంటాం. దయ మాత్రం నెత్తురు చుక్కలో మూలన కూడా ఎంత కఠినంగా ఉంటారో కొంతమంది. దయ. నీ శత్రువు ఆకలి కొని ఉన్నాడా, పోతే అంటే అన్నాడు పని, నీ చేతికి ఒక ముద్ద పెట్టా. స్తోత్రం. దయ చూపించు. నీ ఊర్లో వారికి బాగలేదా, దయతో నీ చేత నేను సహాయం చేయి. దిక్కులేని అనాథ పిల్లలు నీ ముందు అడుక్కుంటున్నారా, దయతో ఒక ముద్ద అన్నం పెట్టు. దయ చూపించు. ఒక్కో మనిషి ఉంటుంది, కఠినాత్మురాలు ఉంటుంది. నిన్నగాక మొన్న న్యూస్, పిల్లలిద్దరిని చంపేసి ఈ అమ్మాయి కూడా ఆ బావిలో దూకి చచ్చిపోయి కుటుంబాన్ని అలాగ వదిలేసి ఆ భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ఏం సంగతి, ఏంటి విషయం, ఏంటి సంగతి అని ఆలోచన చేస్తే ఈ అమ్మాయి ఆలోచన విధానం సమంజసంగా లేదని భర్త ఏదో అన్నాడంట. అమ్మాయి, ఎవరో మన ఇంటికి వచ్చిపోతున్నారు అమ్మాయి, ఆ పక్కన వాళ్ళు చెప్తున్నారు, నువ్వంటే నాకు పిచ్చి అమ్మాయి, నీకోసం ఏం చేయమంటావు, ఎందుకు నీకు పిచ్చి పని, ఈసారి నాకు కనపడితే చంపేస్తా అన్నాడంట. ఈ అమ్మాయి, నా పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటాలయ్యా, కుటుంబాన్ని జాగ్రత్త చేస్తా, ఇంకెట్లు ఎప్పుడు ఉండని చెప్పేసి అనకపోగా నన్ను ఇలాగంటావా అని చెప్పేసి పిల్లలిద్దరిని బాయిలేసి చంపేసింది. ఈమె కూడా దూకి చచ్చిపోయింది. కఠినాత్మురాలు, ముక్కుపచ్చరాని పసిపిల్లల జీవితాన్ని బాయిలో పడేసింది. దుర్మార్గపు మనిషి. ఆవిడ చచ్చింది కాక పిల్లల్ని చంపేసింది. కుటుంబాన్ని ఒక్కసారిగా కాపురం కూలిపెట్టేట్టు చేసేసింది. ఆడపిల్ల కాదు, మగపిల్ల కూడా తగలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున వారి జీవితాలకు మార్పు కలుగునుగాక. కఠినంగా, దయ లేకుండా కఠినంగా ఉండే తండ్రులు కొంతమంది పిల్లల నోటికాడ తీసుకెళ్ళి
ఆ రాజకీయాల మయంలో పడిపోయి ఆ రూపాయి కూడబెట్టిన డబ్బులన్నీ తీసుకెళ్ళి తగలబెట్టి వైన్ షాపుల చుట్టూ తిరుగుతూ పిల్లల నోటికాడ తీసుకెళ్ళి తాకట్లు పెట్టేసి చదువులకు డబ్బులు లేక పిల్లల భవిష్యత్తును మధ్యలో ఆర్పిపడేసి వారి భవిష్యత్తును సగానికి నాశనం చేసిన మనుషులు ఎంతమంది. కఠినం, దయలేని మనుషులు, దయలేని పురుషులు, కుటుంబంలో దయ లేకుండా పోయింది. ఇంకా భయంకరం ఏంటంటే నేను ఏడ్చిన సంగతి మన ఈ మధ్య వాళ్ళ అమ్మని కొద్ది గుంట తీసి బతుకుని కానీ గుంటలో నెట్టి మట్టేస్తున్నాడు అబ్బాయి. ఇక నా వల్ల కాలేదు, తట్టుకోలేకపోయిన రోజున జన్మనిచ్చిన తల్లి నిండు వృద్ధాప్యం వచ్చేసరికి పాలు తాగే పసిపిల్లంతో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఎంత సంపాదించింది ప్రాముఖ్యం కాదు, నీ బతుకు ఒక జన్మనిచ్చారు. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లాడివైనా అమ్మ విషయంలో రుణం నువ్వు ఎప్పటికి నువ్వు తీర్చలేవు. తీరుతనంలో ఎవరుంటే స్తోత్రం చెప్పవచ్చు. అంత సీన్ ఎవరికే. అమ్మా నాన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. తొందరపడి వాళ్ళ మీద నోరు జారటమో చేయి చేసుకోవటమో కాలు అన్నారో ఒక రోజు నీకు పట్టకపోయే రోజు వచ్చింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. తప్పేం కాదన్నమాట. తొందరపడి అమ్మా నాన్న మీద చెయ్యి ఎత్తొద్దు. ఇందులో మరో భాగం కూడా చిన్నోడిని చూసినట్టు నన్ను చూసిందా ఏందంట. చిన్నోడు చూసిందో లేదో, నువ్వు పెద్దోడివి వాడు చూడకపోని నువ్వు చూడు. ఏంది ఆమెను అంటలేదు, అల్లుడు అంటలేదు, ముసలోళ్ళని లేపేయటానికి సిద్ధపడ్డారా ఏంది మీరు బట్టల పల్లెళ్ళు? వద్దు, అమ్మ కాదు మై కాదు, నా మాట నుండి అయ్యా. అమ్మా నాన్న రుణం ఎప్పటికీ తీర్చలేమయ్యా. తిన్నారో తినలేదో కడుపు కొట్టుకొని మనం పెంచారయ్యా. రెక్కలు వచ్చిన దాకా మనకంటూ ఒక నేడు వచ్చిన దాకా పోరాడిన వాళ్ళు అమ్మా నాన్నోళ్ళయ్యా. కాబట్టి జాగ్రత్త. తొందరపడి ఇలాంటి దయలేని మనుషులు కొంతమంది ఉన్నారు. కాబట్టి దయను సత్యాన్ని ఎన్నడూ నిన్ను వదిలిపెట్టి పోనీమాక. బతుకుండగానే వాక్యం సంపాదించుకో, బతుకుండగానే వాక్యాన్ని గుండెలో రాసుకో, బతుకుండగానే దయను సంపాదించు, సత్యాన్ని సంపాదించు. స్తోత్రం కలుగును గాక. సత్యం అంటే దోషము లేనిది, పాపము లేనిది, నిక్కచ్చిగా మాట్లాడినది, ఏ విధమైన ఏ కోశాన్ని చూసినా ఎటువైపు నుంచి చూసినా పాపము లేనిది సత్యం. స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలా? సత్యాన్ని. లోకమంతా సంపాదించుకున్న ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగమేమీ లేదు. కాబట్టి నీ ప్రాణాన్ని కాపాడుకో, వాక్యాన్ని గుండెల్లో దాచుకో, వాక్యం సంపాదించుకో, దయను సంపాదించుకో, సత్యాన్ని సంపాదించుకో. అప్పుడు నీకు నీ కుటుంబానికి క్షేమము కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది, సుఖ సంవత్సరం నీకు ఎదురవుతాయి, శాంతితో జీవించే ఆ జీవితం నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. మరి ఆహాబు మనశ్శాంతి లేదు, రాహేలు మనశ్శాంతి లేదు, యెజబెలు మనశ్శాంతి లేదు. మరి సంపాదించారా? దొంగతనం చేసి సంపాదించారా? ఎకరం పొలం లాక్కున్నారుగా. మరి శాంతి? కుక్క కూడా చావదు, అంత భయంకరంగా చచ్చిపోయాడు ఒక రాజుగారు. ఏదో సంపాదించాలని ట్రై చేశారు, ఏమీ తీసుకుని వెళ్ళా. ఈరోజు వాక్యం సంపాదించుకో, 4 మంచి మాటలు వాక్యం దేవుని కాడ నేర్చుకో, దేవుడు చెప్పిన పని చేయి, దేవుడిచ్చే మంచి ప్రవర్తన అలవర్చుకో, దేవుడిచ్చే పరిశుద్ధతను సంపాదించుకో, దేవుడిచ్చే నీతిని సంపాదించుకో, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకో, దేవుడిచ్చే దయ ఆ సత్యాన్ని సంపాదించుకో. స్తోత్రం చెప్దాం గట్టిగా. వాటి వల్ల నీకు దీర్ఘాయువు, వాటి వల్ల సుఖజీవంతో నడిపే సంవత్సరాలు, వాటి వల్ల నీకు మనశ్శాంతి దొరుకుతుంది, వాటి వల్ల నీకు దీర్ఘాయువు, యుగాయుగాలు దైవ మహిమలో ఉండే భాగ్యం నీకు లభిస్తుంది. దేనికోసం పోరాడి శ్రేష్టమైన వాటిని నేలపాలు చేసుకొని పోగొట్టుకోమాక. కృప ఈరోజు నువ్వు ఉచితంగా నిన్ను పిలుస్తూ ఉంది. ప్రభువు చేతులు చాప మన వైపు చూస్తూ ఉన్నాడు. బ్రతుకు మార్చుకుందా, మంచి మనసు సంపాదించుకున్న దేవుడి కాడ శాప పాపదోషాలకి విరుగుడు యేసు రక్తం. ఆయన పాదాల కాడికి వచ్చి బ్రతుకును మార్చుకొని దేవుని చిత్తం చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా దయచేసి.
ఏమి సంపాదించుకున్నావు ఇప్పుడు దాకా? వాటి వల్ల మనశ్శాంతి ఏమైనా ఉందా? కష్టపడు, కానీ అదే సంపాదన నీకు దేవుడు కాకూడదయ్యా. దేవుడున్నాడు, నీ శాప పాప దోషాలు క్షమించి నీకు రక్షణ ఇచ్చే దేవుడున్నాడు. ఆహాబు ఏదో సంపాదించుకున్నాడు, పిల్లల ప్రాణాలు, తన ప్రాణం, తన భార్య ప్రాణం పోగొట్టుకున్నాడు. అక్రమంగా ఎకరం పొలం లాక్కొని ఒకరిని చంపి చేసిన దుర్మార్గ పని. ఉసురు ఊరికే పోదంటారు పెద్దాళ్ళు. దేవుని మాట ఏనాడో చెప్పాడు, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అయ్యా. ఇప్పుడు దాకా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఇప్పుడు దాకా నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఏదో అనుకుంటున్నాం, ఏమీ తీసుకొని పోలేవు. ఏముంది మట్టి బొమ్మలో? ఎంతకాలం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. దేవుడిచ్చే కృపను నేలపాలు చేసుకోమాకండి అయ్యా. ఆయన నీ కొరకు ఈ లోకాన్ని దిగొచ్చాడు. నీకు మనశ్శాంతినిచ్చే దేవుడు, నీకు ఆయుష్కాలాన్ని పెంచే దేవుడు, శాంతిని ప్రసాదించిన దేవుడు ఆయనే. దయను సత్యాన్ని నీకు అనుగ్రహించిన దేవుడు ఆయనే. ఆయన దగ్గర వాటిని సంపాదించుకో. ఈ రోజున బ్రతుకు మార్చుకో. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవ ప్రజలారా, ఇప్పుడు దాకా ఎలా బ్రతికావో నీకు తెలుసు. ఇక జాగ్రత్త పడు. అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవు. వాతావరణం మారుద్ది. ఇవాళ కాళ్ళు రగరేస్తావేమో, రేపొద్దున కట్టె రాలి పడిపోయింది. వద్దమ్మా, వద్దయ్యా. బ్రతుకు మార్చుకో, జాగ్రత్త పడు. ఎవరి సంపాదన ఆశించమాక, ఎవరి వస్తువులు ఆశించమాక. అది నీకు మేలు కాకపోవచ్చు. చేసిన పాపం పామై వెంటబడే రోజు వస్తుంది. ఎవరు కాపాడతారు ఆ రోజున? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఒక లోకమంతా సంపాదించుకునే ప్రయోజనం ఏముంది? ఏదో విగ్రహాలు తెచ్చుకుంది, కానీ రాహేలు ప్రాణం మధ్యలోనే పోగొట్టుకుని పిల్లలకు దూరం అయిపోయింది. ఇక ఎకరం పొలం ఆశించి ఆహాబు, యెజెబెలు తెచ్చుకున్నారు, కానీ వాళ్ళతో చనిపోయింది, పిల్లలు కూడా చచ్చిపోయారు. ఉసురు తగిలింది. భూమి మీద ఏదో సంపాదించుకొని విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్న వారయ్యా.